నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇరాన్తో యుద్ధం నడుస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్కి ఎలా దీని నుంచి బయటపడాలనే ఒక స్ట్రాటజీ లోపించిందా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సరే, కొంతమంది చేస్తున్నటువంటి వాదన ఏంటంటే ఎప్స్టైన్ ఫైల్స్ నుంచి డైవర్ట్ చేయడం కోసం, లేదా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు టారిఫ్స్కి సంబంధించి ఆయన పైన సుప్రీంకోర్టు దగ్గర నుంచి అందరూ కూడా మొట్టికాయలు వేస్తూ ఉండడము, రాబోయే రోజుల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకు ఒక డైవర్షన్ జరగాలి అండ్ ఆయన అప్రూవల్ రేటింగ్స్ని పెంచే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. అటువంటి ప్రయత్నమే ఇది అని, అండ్ ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి మాగా ఓటర్ బేస్ ఉంది. ఆ ఓటర్ బేస్ని సంతృప్తి పరచడం కోసం తనను తాను ఒక గొప్ప పవర్ఫుల్ శక్తిగా ఆయన చూపించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొక వైపు అసలు వాదన వినిపిస్తోంది ఏంటంటే, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కొన్ని సీక్వెన్సెస్ మనం మొత్తం ఒక సీక్వెన్స్ లాగా తీసుకొని డాట్స్ని కనెక్ట్ చేసి చూస్తూ ఉంటే అనిపిస్తోంది ఏంటంటే, ఈ యుద్ధం, ఇరాన్ పైన జరిగినటువంటి ఈ యుద్ధం చేస్తున్నటువంటి యుద్ధము ఇది అమెరికా డిసైడ్ చేసింది కాదు. ఇది బెంజమిన్ నెతన్యాహు డిసైడ్ చేయడం వల్ల ఆయన అనుకున్నట్టుగా ఆయన ఆబ్జెక్టివ్స్ని నెరవేర్చుకోవడం కోసం డొనాల్డ్ ట్రంప్ని నెతన్యాహు వాడుకున్నాడు అని మనకు నిర్ధారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. నేను కొన్ని అంశాలు చెప్తాను. ఫస్ట్, దీనికి సంబంధించి కొన్ని క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ మనం చూడాల్సి ఉంటుంది. నిన్న మార్కో రూబియో, యుఎస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా రెండూ కూడా ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని మొట్టమొదట స్ట్రైక్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇరాన్ తమ పైన దాడి చేస్తుంది అనే సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి మేము ప్రియంటివ్గా స్ట్రైక్స్ చేశామని చెప్పారు. అంటే మేము ముందస్తుగా వాళ్ళు స్ట్రైక్ చేయక ముందే మేమే వాళ్ళపైన దాడి చేశామని చెప్తున్నారు. అది యాక్చువల్ నిజాన్ని చెప్పాలంటే ఇజ్రాయెల్ డాక్ట్రైన్ అది. ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఎవరైనా దాడి చేస్తే దానికి రిటాలియేట్ చేయాలని అనుకోదు అండ్ డిఫెన్సివ్ ధోరణిలో ఉండదు. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా వాళ్ళ విధానం ఎలా పెట్టుకున్నారంటే, ఎవరైనా సరే దాడి చేస్తున్నారు అని తెలిసినా కూడా వాళ్ళ మీద దాడి చేస్తామనే ఒక విధానాన్ని ఇజ్రాయెల్ మొదటి నుంచి పెట్టుకుంది. అదే మాట ఇజ్రాయెల్ చెప్పింది. సేమ్ మాటని ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు. ప్రియంటివ్ స్ట్రైక్స్ అనే మాటని యూజ్ చేశాడు. అదే అంశం అయితే ఒకవేళ ఇవాళ మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ అంటే దానికి పూర్తి భిన్నంగా ఉంది. మార్కో రూబియో ఏమన్నాడంటే, ఎవరో అడిగారనమాట, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి మీరు ప్రియంటివ్ స్ట్రైక్ చేశారని అన్నారు కదా, ఇరాన్ మీ పైన దాడి చేస్తుంది అని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అటువంటి ఏమైనా ఇన్సిడెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? మీరు చెప్పగలరా అని అడిగారు. దానికి మార్కో రూబియో ఏమన్నాడంటే, దానికి సమాధానం చెప్పలేదు. మా దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి, నిజంగానే ఇరాన్ ఎటువంటి దాడి చేయబోతోంది, దానికి సంబంధించిన వివరాలు తెలియజేయకుండా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇజ్రాయిల్ ఎలాగైనా వాళ్ళ మీద దాడి చేయాలని నిశ్చయించుకుంది. సో ఇజ్రాయెల్ దాడి చేస్తే అండ్ ఇరాన్ రిటాలియేట్ చేస్తుంది కాబట్టి అప్పుడు మా మిలిటరీ బేస్ల మీద దాడి చేస్తారు కాబట్టి అది జరగకుండా ఉండాలంటే మేమే స్ట్రైక్ చేయాలి కాబట్టి ఇజ్రాయెల్తో కలిసి మేము కూడా స్ట్రైక్ చేశామని అన్నాడు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ని అడిగితే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, లేదు అసలు మాకు అనుమానం ఉంది, మాకు నిర్ధారణ ఉంది ఇరాన్ స్ట్రైక్ చేస్తుందని, సో వాళ్ళు చేసే కంటే ముందు మేమే స్ట్రైక్ చేశామని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. బట్ రూబియో ఏమంటున్నాడు, ఇజ్రాయెల్ ఎలాగైనా చేస్తుంది కాబట్టి మేము చేశాము అంటున్నాడు. ఇప్పుడు ఇమీడియట్గా అందరికీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇజ్రాయెల్ దాడి చేస్తుంది కాబట్టి అమెరికా రంగంలోకి దిగిందా? నిజంగా అమెరికా అవసరాలు ఎంత? అండ్ అమెరికా నిజంగానే ఈ యుద్ధం చేయాలని కోరుకుందా, లేకపోతే నెతన్యాహు కోసం ఈ యుద్ధంలోకి దిగిందా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తున్న పరిస్థితి ఉంది. సరే, ఇంకా దీనికి మనం ఆధారాలు కావాలంటే కొన్ని క్రోనాలజీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో మేజర్గా ఫిబ్రవరి 15వ తేదీన ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ఇరాన్ అమెరికా మధ్య అంతకుముందు చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరిగాయి. ఫిబ్రవరి 17వ తేదీన సెకండ్ రౌండ్, ఫిబ్రవరి 26వ తేదీన 3వ రౌండ్ చర్చలు జరిగాయి. మొదటి రౌండ్ ఒమన్లో జరిగింది. ఈ చర్చలన్నింటికీ కూడా ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్ దేశానికి సంబంధించినటువంటి ఒమన్లో జరిగినటువంటి చర్చలు ఫిబ్రవరి 6వ తేదీన సో గుడ్ స్టార్ట్ అని అన్నారు అందరూ కూడా. ఫిబ్రవరి 17వ తేదీన జెనీవాలో జరిగినటువంటి 2వ దఫా చర్చల్లో కూడా కొంత పాజిటివ్గానే చర్చలు ముగిశాయని చెప్పారు. అండ్ ఫిబ్రవరి 26వ తేదీన జెనీవాలో జరిగిన చర్చల తర్వాత కూడా సేమ్ ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఇరాన్ హ్యాస్ అగ్రీడ్ టు డిగ్రేడ్ ఇట్స్ కరెంట్ స్టాక్ పైల్స్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ టు ద లోయెస్ట్ లెవెల్ పాసిబుల్ అన్నాడు. ఈ చర్చ అంతా దేని గురించి జరుగుతుంది అంటే, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. సో న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఫండ్ చేస్తున్నారు. హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, అండ్ ఇరాన్ సొంతగా కూడా ఇజ్రాయెల్ లాంటి దేశాల మీద అటాక్ చేయడానికి ఉవ్విళ్ళూరుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడానికి వీల్లేదు అనేది ముఖ్యంగా అమెరికా కానీ అండ్ లేకపోతే ఈవెన్ ఇజ్రాయెల్ స్టాండ్ కూడా అదే. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అనే మాటకు సంబంధించి వచ్చినప్పుడు అదే అంశాన్ని చర్చల్లో పెట్టారు.
అదే యుఎస్ డిమాండ్గా ఉంచింది. దానికి ఒక మేర ఇరాన్ కూడా అంగీకరించినట్టుగానే మనకు స్పష్టంగా సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఫిబ్రవరి 26వ తేదీన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇందాక నేను చదివాను. ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో న్యూక్లియర్ స్టాక్ పైల్స్ని లోయెస్ట్ లెవెల్కి తగ్గించడానికి, అంటే చాలా వరకు మేము తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంగీకరించినట్టుగా ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఫిబ్రవరి 26వ తేదీన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 28వ తేదీన అటాక్ జరిగింది. నిజానికి ఇరాన్ పాజిటివ్గానే ముందుకు వచ్చింది అని కదా మనం అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఈవెన్ బీబీసీలో ఫిబ్రవరి 15వ తేదీన, అంటే రెండవ రౌండ్ చర్చల కంటే ముందు ఫిబ్రవరి 15వ తేదీన బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్తో ఇంటర్వ్యూ చేశారు. డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ పేరు ఏంటంటే మాజిద్ తఖ్త్ రాబాంచి. అతనితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పాడు, ఇరాన్ రెడీ టు డిస్కస్ కాంప్రమైజెస్ టు రీచ్ న్యూక్లియర్ డీల్ అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. మేము మళ్ళీ ఒక న్యూక్లియర్ డీల్ చేసుకోవడానికి మేము అమెరికాతో సిద్ధంగా ఉన్నాము, మా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ విషయంలో మేము పట్టు విడుపులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని ఇరాన్ చెప్పినట్టుగా బీబీసీలో స్టోరీ వచ్చింది. అండ్ సేమ్ టైం మనకు ఫిబ్రవరి 26వ తేదీన 3వ దశ చర్చలు జరిగిన సందర్భంలో కూడా ఒమన్ నుంచి ఒక పాజిటివ్ సిగ్నలే వచ్చింది. అండ్ అప్పుడు చెప్పారు సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అని చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ అటాక్ చేయబోతుంది కాబట్టి మేము దాడి చేస్తున్నామనే మాట ఎందుకు వచ్చింది అనేది అసలు ప్రశ్న. దీనికి ఒక కారణం ఇంకోటి కూడా ఉంది. ఇదేంటంటే యాక్చువల్లీ మెహదీ హసన్ అని ఇప్పుడు చెప్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, అతను ఈ జియోపొలిటికల్ స్ట్రాటజీస్ మీద విశ్లేషిస్తూ ఉంటాడు. ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కి నిజంగా ఎంటర్ అయ్యాడు వార్లోకి, కానీ ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు అనేది ఆయన చెప్తున్నమాట. అసలు ఎలా దీని నుంచి బయటకు రావాలనే విషయంలో డొనాల్డ్ ట్రంప్కి ఎటువంటి అవగాహన లేదు, ఇందులో కూరుకుపోయాడు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. దానికి ఆధారంగా ఏమున్నాయనంటే ఇజ్రాయిలే దీనంతా డిక్టేట్ చేసింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ది గార్డియన్లో ఫిబ్రవరి 20వ తేదీన ఒక వార్తా కథనం వచ్చింది. అదేంటంటే యుఎస్ ఎన్వాయ్ మైక్ హుకబీ, ఇజ్రాయెల్కి అమెరికా అంబాసిడర్గా వివరాలు చేస్తున్నటువంటి వ్యక్తి మైక్ హుకబీ అనే వ్యక్తి అక్కడ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఒక కీలక వ్యాఖ్య చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్య ఏంటి అని అంటే కనుక ఇజ్రాయెల్కి గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ ఒకటి బెంజమిన్ నెతన్యాహు దృష్టిలో ఉందన్నమాట. సో ఇజ్రాయెల్ అనేది కేవలం ఇప్పుడున్న భూభాగం మాత్రమే కాదు, అటు గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, అటు మిగతా లెబనాన్లో కొన్ని ప్రాంతాలు మొత్తం ఆల్మోస్ట్ ఒక గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పరచాలనే ఒక ఆబ్జెక్టివ్తో ఆయన వెళ్తున్నాడు. సో ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఒకవైపు ఉన్నప్పుడే ఈ మైక్ హుకబీ అమెరికా అంబాసిడర్ టు ఇజ్రాయెల్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి వ్యాఖ్య ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, ఇజ్రాయెల్ ఈజ్ ఎ ల్యాండ్ దట్ గాడ్ గేవ్ త్రూ అబ్రహం టు ఎ పీపుల్ దట్ హీ క్లోజ్. ఇట్ వాజ్ ఎ పీపుల్, ఎ ప్లేస్ అండ్ ఎ పర్పస్. ఇట్ వుడ్ బి ఫైన్ ఇఫ్ దే టుక్ ఇట్ ఆల్. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఏం చెప్పారు అందులో అంటే కనుక వాదీ ఆఫ్ ఈజిప్ట్ టు ద యుఫ్రేట్స్ రివర్, వాదీ ఆఫ్ ఈజిప్ట్ టు ద యుఫ్రేట్స్ రివర్ అనే మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ చర్చల్లో. అదేంటంటే ఈజిప్ట్కి సంబంధించినటువంటి భూభాగంలో పైన నార్థన్ ఈజిప్ట్ భాగం దగ్గర నుంచి అటు పైన ఉన్నటువంటి టర్కీ, ఈజిప్ట్, ఇరాక్, టర్కీ, అదేవిధంగా సౌదీ అరేబియా, సిరియా, లెబనాన్, జార్డాన్, పాలెస్టైన్, ఈ ప్రాంతాలన్నీ కూడా దేవుడు అబ్రహాంకి ఇచ్చారు. సో ఇదంతా కూడా యూదుల భూభాగమే, దీన్ని ఆక్రమించుకోవడంలో తప్పు లేదు అని అమెరికా అంబాసిడర్, ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికా అంబాసిడర్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 20వ తేదీన జరిగినటువంటి పరిణామం. ఫిబ్రవరి 20వ తేదీన యుఎస్ అంబాసిడర్ టు ఇజ్రాయెల్ ఇటువంటి వ్యాఖ్య చేశాడు. 26వ తేదీన సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఉంది చర్చల్లో, అటువైపు యుఎస్ ఇరాన్ టాక్స్లో కనబడుతోంది. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధం కావాలని కోరుకున్నాడు. బెంజమిన్ నెతన్యాహు తను నిజానికి ఇప్పుడు ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు అని మనకు అర్థమవుతోంది. ఎందుకు అని అంటే కనుక నిజంగా ఈ న్యూక్లియర్ డీల్ విషయంలో ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా డీల్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇరాన్తో డీల్ చేసుకున్నారు వీళ్ళు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా అండ్ చైనా, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కలిసి ఒబామా యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2015లో ఇరాన్తో ఒక డీల్ జరిగింది. దాని పేరు ఏంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని JCPOA అని పెట్టారు. అంటే ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏది కూడా వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు అని ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది 2015లో. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత 2018లో దాన్ని రద్దు చేశాడు.
ఆ ఒప్పందం నుంచి యూఎస్ని బయటకు తీసుకొచ్చేసాడు. అసలు ఆ ఒప్పందం కుదరదని చెప్పాడు. ఎందుకంటే ఒబామా వీక్గా దాన్ని తయారు చేశాడు. ఇరాన్ని ఎక్కడ కూడా కట్టడి చేయట్లేదు, వాళ్ళు ఇంకా అణ్వస్త్రాలు తయారు చేసుకుంటూనే ఉన్నారనేది డొనాల్డ్ ట్రంప్ అప్పుడు చేసినట్టు స్టేట్మెంట్. సో 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిష్టంభన కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇరాన్తో ఇష్యూ ఎస్కలేట్ చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. బట్ ఇజ్రాయిల్ ఈ ఇరాన్ని, ముఖ్యంగా ఖమేనీ ఉన్నటువంటి ఈ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోయాలని అండ్ అక్కడ ఉన్నటువంటి ఆయన నెతన్యాహు గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్కి తగ్గట్టుగానే ఇప్పుడు ఇరాన్పై యుద్ధం జరిగిందా అనేది కూడా ఇప్పుడు కీలకమైనటువంటి విషయం. సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఏదో నేను ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అత్యంత తెలివిగా ఉన్న అవకాశాన్ని, అంటే ఫిబ్రవరి 26వ తేదీన చర్చలు సఫలమవుతాయి అనుకుంటున్న టైం ఉండగానే ఫిబ్రవరి 28వ ఒక చిన్న లీవర్ని తీసుకొని, ఒక చిన్న అవకాశాన్ని తీసుకొని నెతన్యాహు యుఎస్ని కూడా తన వైపు తిప్పుకొని డొనాల్డ్ ట్రంప్ని పక్కన పెట్టి, డొనాల్డ్ ట్రంప్ని తనతో ఉంచుకొని ఇరాన్ మీద దాడి చేశాడు. ఇరాన్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా ఒక రకంగా ఇజ్రాయిల్ ఏదనుకుంటే అది జరిగే పరిస్థితుల్లోకి రాబోయే రోజుల్లో పరిణామాలు వెళ్ళబోతున్నాయి. సో వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్ పాత్ర చాలా దృఢం కాబోతోంది. బెంజమిన్ నెతన్యాహు టార్గెట్ కూడా అదే. సరే, బెంజమిన్ నెతన్యాహు అసలు టార్గెట్ అయినటువంటి ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఏంటి అండ్ వెస్ట్ ఏషియాలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌదీ అరేబియా లేకపోతే టర్కీ ఇట్లాంటి అనేక, ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఖతార్ పైన కూడా గతంలో దాడి చేశాడు. సో ఇట్లాంటి టైంలో ఇజ్రాయెల్ అసలు కాన్సెప్ట్ ఏంటి, ఆ ఇజ్రాయెల్ ఏం కోరుకుంటోంది, దానికి కావాల్సినటువంటి అంశాలు ఏంటి, గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.